శాసనసభ ఎన్నికల తర్వాత కన్నడ రాజకీయాలలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. అధికార కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కూటమిగా బరిలోకి దిగుతుండగా విపక్ష భాజపా ఒంటరి పోరుకు సన్నద్దమైంది. ఈ నేపథ్యంలో దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్, జేడీఎస్ కార్యకర్తలు కలిసి పనిచేస్తారా? ఇరు పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరుగుతుందా? భాజపా ఏ మేరకు సత్తా చాటగలదు అనే అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బలవంతపు పెళ్లి. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శ. అందుకు తగినట్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ముందు బద్ద శత్రువులుగా ఉన్న ఇరు పార్టీలు భాజపాకు అధికారం దక్కకూడదనే ఉద్దేశంతో ఎన్నికల ఫలితాల అనంతరం జట్టుకట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల సమరంలోనూ కన్నడనాట కాంగ్రెస్, జేడీఎస్లు కలిసి బరిలోకి దిగుతుండగా భాజపా ఒంటరి పోరుకు సన్నద్దమైంది. 28 లోక్సభ స్థానాలున్న కర్ణాటకలో 2 విడతల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 5 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్, భాజపాలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో భాజపా 17, కాంగ్రెస్ 9, జేడీఎస్ 2 స్థానాల్లో గెలుపొందగా బళ్లారి ఉప ఎన్నికల్లో గెలుపొంది కాంగ్రెస్ తమ బలాన్ని 10కి పెంచుకుంది. ఈ సార్వత్రికంలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ 20, జేడీఎస్ 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఒక్కలిక సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న హసన్, మాండ్య, బెంగళూరు ఉత్తరం స్థానాలు సహా ఉడిపి, చిక్మంగళూరు, విజయపుర, కారవార్ నియోజకవర్గాల్లో జేడీఎస్ బరిలోకి దిగుతోంది. మిగతా స్థానాల్లో హస్తం పార్టీ తమ అభ్యర్థుల్ని మోహరిస్తోంది. జేడీఎస్ కు పట్టున్న మైసూర్, కొడగు స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానమైన తుముకూరును జేడీఎస్ కు కేటాయించింది. జేడీఎస్ పోటీ చేస్తున్న 8 స్థానాల్లో మాండ్య, హసన్లో మాత్రమే గత ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపొందింది. తుముకూరులో కాంగ్రెస్ గెలుపొందగా మిగిలిన 5 స్థానాల్లో భాజపా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానాలు మినహా మిగిలిన 6 నియోజకవర్గాల్లో గెలుపొందాలంటే హస్తం సహకారం అవసరం. సిట్టింగ్ స్థానమైన మాండ్యలో సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడను జేడీఎస్ బరిలోకి నిలుపుతుండగా మాజీ మంత్రి అంబరీష్ సతీమణి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు జేడీఎస్ కు ఏ మేర సహకరిస్తారనే దానిపై ఆ పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన కాంగ్రెస్, జేడీఎస్లు భాజపాకు అధికారం దక్కకూడదనే ఉద్దేశంతో ఫలితాల అనంతరం దశాబ్దాలుగా వైరాన్ని పక్కనబెట్టి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అనంతరం కాంగ్రెస్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి కుమారస్వామి భావోద్వేగ ప్రసంగాలు, కూటమిని కూలదోసేందుకు ప్రత్యర్థుల ప్రయత్నాలు తదితర మలుపులతో కన్నడ రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, జేడీఎస్ మధ్య విభేదాలు తలెత్తినా సంకీర్ణ ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చిన ఇరు పార్టీలకు ఈ సార్వత్రిక ఎన్నికలు పెను సవాలుగా మారాయి. ఎన్నికల్లో కూటమి విజయ తీరాలకు చేర్చేందుకు అగ్రనేతలు ఎన్ని వ్యూహాలు రచిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అంత సానుకూలంగా లేవు. సీట్ల కేటాయింపుపై ఇరు పార్టీల్లోనూ అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్న నేపథ్యంలో క్షేత్రస్థాయి కార్యకర్తలు కలిసి పనిచేస్తారా, ఓట్ల బదిలీ సాధ్యమేనా అనే అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. శాసనసభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిన భాజపా సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో మరోసారి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. 2004లో 18, 2009లో 19, 2014లో 17 స్థానాలను కైవసం చేసుకున్న కాషాయ పార్టీ ఈసారి మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కన్నడ ఓటరు ఎవరి పక్షాన నిలుస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.